హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చి ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ప్రజెంట్ బాగా హాట్గా టాపిక్ అయితే మాత్రం అంబటి రాంబాబు గారు చాలా అన్నెసెసరీ కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. చాలా అన్నెసెసరీ లాంగ్వేజ్ తోటి ప్యాకేజ్ స్టార్ సంథింగ్ చాలా జరిగినాయి సార్. వాటి గురించి మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ నా అబ్జర్వేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈజ్ మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ అండి. అంటే ఆయన ఇష్యూని డైవర్సిఫై చేయడంలో ఆయన్ని మించినటువంటి సిద్ధహస్తుడు ఏమి లేడు, ఎవరు లేరు. ఏదైనా అంటే ఆ సొసైటీలో బడ్డింగ్ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం పక్కకి వెళ్ళిపోయేలాగా మరో ప్రాబ్లంని తెచ్చిపెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వారాహి యాత్ర 3వ దఫాగా మొదలవుతుంది. విజయభేరి మ్రోగిస్తుంది. జనసేన తాలూకు సైనికులు ఉత్సాహం, వాళ్ళ కేరింతలు, వాళ్ళ తాలూకు పులకరింతలు ఆకాశాన్ని నడుస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో అంటే జనసేన తాలూకు ఆనంద ఉత్సాహాలు నీరు గారిపోయేలా చేయాలంటే ఇష్యూని డైవర్సిఫై చేయాలి. అదేమైపోయింది, మొత్తం అంబటి రాంబాబు మీద పెట్టాడన్నమాట. అంబటి రాంబాబు ఏదో కొంప మునిగిపోయినట్టు గుండె బాధ కొట్టి నన్ను అంత మాట అన్నాడు, ఎంత మాట అన్నాడు. నేను చేసింది ఆనంద తాండవం, వాళ్ళు చేసింది శివతాండవం. ఎవడికి కావాలి? విధంగా పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అంతే కదా మరి. ఇప్పుడు 3వ విడత జనసేన వారాహి రథం కదిలినట్టయితే ఈయన ఎక్కడ కనబడ్డు. ఆయనకేమో రెస్పాన్స్ రాకూడదు, ఆయనకేమో జనం సపోర్ట్ రాకూడదు. ఈ సపోర్ట్ అంతా వచ్చే మధ్యలో ఇది కానీ ఇష్యూ లేవదీసినట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఇష్యూ డైవర్సిఫై అవుతుంది కదా అనే ఆలోచనతో చేసిన ఇది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే కేవలం ఇక్కడ అంత సీన్ లేదు అంబటి రాంబాబుకి. ఎందుకంటే అంబటి రాంబాబుకి కానీ అవంతి శ్రీనివాసరావు గారికి అంత సీన్ లేదు. ఎప్పుడైతే సంజనాని సుకన్యని వస్తావా అని అడిగాడో మరి ఆయనే నాయకుడు అండి బాబు. ఏంటంటే పరమ బ్రోతలు భాషను వాడుకున్నాడు, ఆయన నాయకుడు అవుతాడా? అలాగే ఒక అరగంట వచ్చి వెళ్ళిపో నీకెందుకు అని అవంత శ్రీనివాసరావు కూడా ఈరోజు ఎంత కష్టపడి సంపాదించినటువంటి నాయకత్వ లక్షణాలు కూడా బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. వీరికి అంత సీన్ లేదు. కానీ కేవలం ఈయన నేను ఆనంద తాండవం చేశాను, మీరు శివతాండవం చేశారు, నేను కొన్ని సినిమాలు తీస్తాను అని ఏదో మన జనసేన అంటే ఒక ఇది మూడు ముళ్ళు 6 తాలిబట్టు ఏవో రకరకాల దరిద్రపు సినిమాల పేర్లు చెప్పాడు. నువ్వు సినిమా పేర్లు చెప్తే వాళ్ళు చెప్పలేరా? వాళ్ళు అంటారు, ఒక సుకన్య, ఒక సంజన అంటారు, ఏదో అంటారు. ఎలాగా నువ్వు నీ 4 గోళ్ల మధ్య ఇష్యూలేమో నువ్వు అంటే కావాలని బయటికి లాక్కునే పరిస్థితి కాకపోతే ఇందులో నీకు ఎవరో అందులో వెకిలిగా కనిపించావని, కొంచెం ఏదో తేడాగా కనిపించావని జనం నవ్వుకుంటారని ఆ డ్యాన్స్ చేశారు. ఇందులో నీ సొమ్ము వెళ్ళిపోయింది. అసలు నిజంగా వాళ్ళు ఆ క్యారెక్టర్ పెట్టబట్టి నువ్వు కొంచెం లేచావు, లేకపోతే నువ్వు నీ గురించి ఎవడు తెలుస్తుంది? ఇప్పుడు ఆంధ్రదేశంలో ప్రతి ఇంటా నువ్వు లేవు కదా. ఇది కేవలం వాళ్ళు ఆ పృథ్వీతో ఆ డ్యాన్స్ చేయించబట్టే నువ్వు తెలిసావు. నువ్వు విధంగా నీకు మంచి చేశారు. దాంట్లో ఇంకో విధంగా లంబాడి జాతి వాళ్ళని ఒక రకంగా తక్కువగా చూపించారు అని ఒక చిన్న అపోహను కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నారు సార్. అవునండి, లంబాడి జాతిని తక్కువగా చూపించారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోలేదు కదా, వాళ్ళు అనలేదు కదా, వాళ్ళు ముందుకు రాలేదు కదా. ఎటు వచ్చి ఈ తాలూకు అంబటి రాంబాబు గారు చేసిన పని ఏమిటయ్యా అంటే వాళ్ళ తాలూకు సహచరులు కొడాలి నాన్నతో కానీ లేకపోతే సహచరి ఎవరు రోజమ్మ గారితో కానీ కలిసి చేసిన పని అయ్యా ఏంటి, వీడు
జనసేన పవన్ కళ్యాణ్ ఇంత కళ్ళు మూసుకుపోతాడా, ఇంత అవమానం చేస్తాడా అని చెప్పేసి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. వీడెవడండి చెప్పడానికి? ప్రొడ్యూసర్ అక్కడ ఉన్నాడు, నష్టపోయిన వాడు చెప్తాడు. నువ్వు చెప్పొద్దన్నంత మాత్రంలో చెప్పడం మానేయడు. నష్టపోయినోడు చెప్తాడు కదా, ఐఎమ్ ఓకే బ్లాక్ బస్టర్ అని అంటున్నాడు. ఆ సినిమా బ్రహ్మాండంగా సొమ్ము చేసుకుంటుందని నెక్స్ట్ వరల్డ్ వైడ్ సినిమాను కూడా చేస్తానంటున్నాడు. మరి నువ్వెందుకు అలా ఊరు పీక్కుంటున్నావు? ఎంతకాలం పీక్కుంటావు? ఎవరిని పీక్కుంటావు? అసలు మంత్రివర్యులకేమో నీ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద, నీ పోలవరం మీద, దాని మీద మాట్లాడకుండా ఈ మన బ్రో సినిమాకి ఇంత కలెక్షన్లు వచ్చాయి, ఇంత కలెక్షన్స్ పడిపోయి బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అంటా నువ్వెవడు? పొలిటికల్ ఎజెండా తోటి ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఈ పొలిటికల్ ఎజెండా బ్రోకి పాలిటిక్స్ సంబంధం ఏంటండి? ఇదే సినిమా, ఇదే సినిమా. ఇది నా సినిమా పర్సన్. ఈ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ది సినిమా. కాదు, ఎందుకంటే రాజకీయంలో మంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది తాలూకు స్థాయి, ఆలోచనల స్థాయి వేరుగా ఉండాలి. నువ్వు సంజన సుఖంజీ చలవగానే ఆయన కళ్ళెర చేయగానే నువ్వేం చేసావు? నల్లగడ్డానికి కాస్త రంగేడు మానేసి తెల్లగా అయింది. ఆ నల్ల జుత్తుకి కాస్త రంగేడు మానేసరికి తెల్లగా అయింది. ఆ తెలుగు మీద టైట్ టీ షర్ట్, ఆ టైట్ టీ షర్ట్కి ఇంకా పైగా డ్యాన్సులు. ఒక ముఖ్యమైన మంత్రి, ఒక ప్రధానమైన భూమిక నిర్వహిస్తున్న మంత్రి ఇలా డ్యాన్సులు చేయొచ్చా? సిగ్గు లేదు నీకు? నలుగురు అంటం లేదు, మళ్ళీ దాని గురించి ప్రస్తావిస్తావా? ఇంకా నీ జీవితం అంతా నీ పేరేం పేరు? చూడు పిన్నమ్మ అంటారు అక్కడ. నిన్ను ఎవడు డ్యాన్స్ చేయమన్నాడు? డ్యాన్స్ చేస్తే సైలెంట్గా ఊరుకోవాలి, అంతే కదండి. డ్యాన్స్ చేస్తే ఏదో సినిమా వాళ్ళు చేసుకుంటున్నారు, నేనే ఎందుకు చెప్పుకోవాలి? అవును అవును, అది నేనే ఎందుకు చెప్పుకోవాలండి? చెప్పుకున్నామంటే ఏంటి? వాళ్ళకి ఏదో అంటే వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోతారా? వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, జనాలకు ఉన్న ప్రేమాభిమానాలు తప్పిపోతాయా? ఈ చెప్పిన దానివల్ల నువ్వు పీకింది ఏమిటి? నువ్వు సంపాదించింది ఏమిటి? ఇలాగ ఆలోచించుకున్నప్పుడు కొంచెం ఆయన బాగా నష్టపోతాడు. నెక్స్ట్ ఎలాగా ఎలక్షన్లో ఎవరు సీట్ ఇవ్వరు, సీట్ ఇచ్చినా గెలవడు, గెలిచినా ఈ డ్యాన్సులు, వీడు అమ్మాయిలు పిచ్చి వీడే చేస్తారా సేవ అనుకుంటారు. తర్వాత అమ్మాయిలు పిచ్చి ఉన్నా సేవ చేసినప్పుడు కూడా ఇలా చీటికి మాటికి కూడా అకారణంగా అర్థం లేనటువంటి గొడవలు పెట్టుకుంటారా? వీడిని మన పాలక వర్గంలో ఉంచుద్దనేటువంటి నిర్ధారణకు వస్తారు ఎవరైనప్పటికీ కూడా. వెదర్ ఇట్ ఈజ్ సీఎం గారు జగన్మోహన్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు. వాళ్ళు అసలు ప్రసక్తే లేదనుకోండి. వీళ్ళకేముంది ఉత్సవా నీచమా? వాళ్ళు జనసేనలో రేపు కలిసినా కలిసిపోవచ్చు. అవునండి, తప్పే ఉంది. ఎక్కడ మనకు రాజకీయ లబ్ధి చేకూరుతుందో అక్కడ మనం కలిసిపోతాం. మనకు కావాల్సిన డబ్బు, మనకు కావాల్సిన పరపతి, అంతే కదా. అలాగే రేపొద్దు నువ్వు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకున్నా పట్టుకోవచ్చు. నువ్వు డ్రామాటిక్గా మాట్లాడి, డ్రామా కాదు, నువ్వు డ్రామాలో అయితే ఉండేదయ్యా. నువ్వు ప్రజల భాష ఒకటి ఉంది, ప్రజల యాస ఒకటి ఉంది, అది మాట్లాడు. మెలో డ్రామా ఎక్కడైతే మాకెందుకు? డ్రమటైజేషన్ మాకెందుకు? గుండె నాభిలోంచి వచ్చిన మాటలు మాకు మాట్లాడి వినిపించు. నాభిలోంచి రావాలి, గుండె లోతుల్లోంచి రావాలి. ఆ మాటలు మాట్లాడినప్పుడు అందరూ మెచ్చుకుంటారు. లేకపోతే మాత్రం విద్యులు చదువుకున్న వాళ్ళు, నోటి విద్యాగంధం ఉన్న వాళ్ళు నిన్ను చిరిగేస్తారన్నమాట పట్టుకోండి, దానికి సిద్ధంగా ఉండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీనికి రియాక్ట్ అయిన తీరవ్వచ్చు చాలా న్యూట్రల్గా, చాలా మెచ్చుకోదగిన విధంగా ఉంది. మనం అంత దిగజారొద్దు అని అన్నారు, చాలా అద్భుతంగా అనిపించింది. అంతే కదండి, దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.